గాయ్స్, వెల్కమ్ టు రమ్య మహేందర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చిక్కుడుగాయ టమాటో రెసిపీ ఎలా చేయాలో చూసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ ఎవరైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ మనం చిక్కుడుగాయలని ఇలా ఈ సైజులో కట్ చేసుకొని వాటర్లో మంచిగా వాష్ చేసుకోవాలి. ఇవి మనం కట్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. దాంట్లో చిన్న చిన్న పురుగులు ఉండే ఛాన్స్ ఉంటుంది. సో చూసుకుంటూ మనం కట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని వాటర్లో మంచిగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అండ్ మన పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చి వాసన పోయేదాకా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాన్ని అలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి ఆయిల్లో మంచిగా. అది ఆయిల్ అంతా పైనకి వచ్చేలాగా ఫ్రై చేసిన తర్వాత దాంట్లో పసుపు, వేసుకొని మిక్స్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని దాంట్లోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. టొమాటోస్ మనకి మంచిగా ఆయిల్లో కుక్ కావాలి. సాఫ్ట్ అయ్యేదాకా టొమాటోస్ని మనము ఆయిల్లో కుక్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా ఆయిల్ మనకి పైనకి తేలేలాగా కుక్ చేసుకొని దాని తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయలు, అవి దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. మీరు మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. తర్వాత వాటన్నిటిని మంచిగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది. కొంచెం దీన్ని ఎలా అంటే మనం వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని సిమ్లో పెట్టి మెల్లగా ఉడికించుకోవాలి దీన్ని. ఇప్పుడు వాటర్ వేసేసాం కదా, తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకొని మంట సిమ్లో పెట్టి అలా వదిలేయాలి కాసేపు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుకుంటుంది. తర్వాత కాసేపు అయ్యాక లిడ్ ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఉడికిపోయాయి. చూస్తే మనకి తెలిసిపోతుంది. అవి చిక్కుడుకాయలు అనేవి మనకి ఇట్లా ట్రాన్స్పరెంట్లా అయిపోతాయి మెత్తగా. మనం ఇట్లా ఒకటి చేతితో ముట్టి చూస్తే మనకు తెలిసిపోతుంది ఉడికిందా లేదా అనేది. చూడండి, ఇక్కడైతే సాఫ్ట్గా ఉడికిపోయినాయి మంచిగా. దీంట్లో ఇప్పుడు మనం గరం మసాలా అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, రెడీ అండి టొమాటో చిక్కుడుకాయ కర్రీ. ఇది కట్ చేసేటప్పుడు మనకి కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి.